అలాగే రైల్వే జోన్ తాలూకా ఇష్యూ, మరి 10 సంవత్సరాలుగా నేను చాలా కష్టపడ్డాను రైల్వే జోన్ గురించి. అది కూడా ఈరోజు ఒక ల్యాండ్ తాలూకా సమస్య వల్ల ఆగిపోయింది. దాని మీద కూడా అక్కడ వైజాగ్లో కలెక్టర్ గారితో అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అందరితో మాట్లాడాం. దీని మీద మరి పల్లా శ్రీని గారు, భరత్ గారు, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా తరచూ దీని మీద కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. రైల్వే జోన్కి కావాల్సినటువంటి ల్యాండ్ని కూడా స్పీడప్ చేసి అతి త్వరలో అది కూడా ఆపరేషన్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా ఈ కార్యక్రమంలో మేము మాట్లాడుకున్నాం. అది పబ్లిక్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే చాలా ఇష్యూస్ వచ్చాయి. 5 సంవత్సరాల్లో మీరు చూసుకుంటే ఎక్కడా కూడా ఆర్థిక వ్యవస్థ అనేది సరిగ్గా లేనటువంటి సందర్భంలో 4 వైట్ పేపర్స్ కూడా రాష్ట్రానికి సంబంధించి రిలీజ్ చేశారు. అది కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. మొన్ననే అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీ వైట్ పేపర్స్ చూసిన తర్వాత మాకు తెలుస్తున్నాయి ఎంత స్థాయిలో అక్కడ అవినీతి జరిగింది.